హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ఆర్టీఏ అధికారిపై ఏసీబీ దాడులు. డ్రైవర్ ద్వారా రూపాయలు 22,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్టీఏ అధికారి. జగిత్యాల జిల్లా తాటిపల్లి ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి కల్లోలం బయటపడింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్టీఏ అధికారి బద్రునాయక్ తన అధికార స్థానాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక వ్యక్తిని వద్ద నుంచి రూపాయలు 22,000 లంచం స్వీకరించినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ వ్యవహారాన్ని గమనించిన అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు సమాచారం మేరకు అప్రమత్తమై దాడులు నిర్వహించారు. లంచం మొత్తం ఆయన పర్సనల్ డ్రైవర్ ద్వారా తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలుసుకొని సరైన సాక్ష్యాలతో బద్రునాయక్ను ప్రశ్నించి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఆర్టీఏ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రజలు డ్రైవింగ్ లైసెన్సులు రిజిస్ట్రేషన్ల కోసం వరుసలో ఉండి పడిగాపులు కాస్తున్న అధికారుల అవినీతి మాయాజాలంలో చిక్కుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 4వ తేదీన జేసీబీని సీజ్ చేసిన డీటీఓ బద్రునాయక్ పొల్యూషన్ పేపర్, ఇన్సూరెన్స్ పేపర్ లేవని వారి వద్ద నుండి రూపాయలు 40,000 డిమాండ్ చేయగా అదే రోజు 13,000 రూపాయలు తీసుకొని ఈరోజు 22,000 డ్రైవర్ సహాయంతో తీసుకోగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని తెలిపారు. ఎవరైనా లంచం అడిగినా తీసుకున్నా ఏసీబీ అధికారులను సంప్రదించాలని కోరారు. బద్రునాయక్ గారు మన 4th రోజు ఒక జేసీబీని సీజ్ చేశారు. ఆ జేసీబీలో ఇంపార్టెంట్గా అన్ని పేపర్స్ ఉన్నాయి, కాకపోతే ఓన్లీ పొల్యూషన్ పేపరు అండ్ ఇన్సూరెన్స్ పేపర్స్ లేవనేసి వాటి మీద కేసు బుక్ చేయకుండా ఆ బండిని సీజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 2 సెల్ ఫోన్స్ తీసుకొని, వాళ్ళ ఓన్ సెల్ ఫోన్స్ 40,000 డిమాండ్ చేశారు ఇవ్వమని. ఆ 40,000కి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే 35,000కి డీల్ సెట్ అయింది. అవుట్ ఆఫ్ దట్ 35,000, 13,000 అదే రోజు ప్రైవేట్ డ్రైవర్ అయిన అరవింద్ తీసేసుకొని మిగతా 22,000 ఈరోజు ఇవ్వమని చెప్తే ఈరోజు ప్రింటెడ్ అమౌంట్ వాళ్ళు మనం అప్రోచ్ అయితే మేము ప్రింటెడ్ అమౌంట్ చేసి ఇచ్చాము. దాన్ని తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికారు. కెమికల్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, అది కన్ఫ్యూజ్ చేశారు. ఈరోజు వాటి సెల్ ఫోన్స్ అండ్ వెహికల్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అందువల్ల వారిని అరెస్ట్ చేసి బద్రునాయక్ గారిని వాళ్ళ ప్రైవేట్ డ్రైవర్ అరవింద్ని ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండింగ్ తరలించారు. థ్యాంక్ యూ సార్.